ఐశ్వర్య గారు, జీ తెలుగు నుంచి అండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు శ్యామ్ కూడా లైన్ లో ఉన్నారు, మీరు కూడా లైవ్ లో ఉన్నారు, అందరూ ప్రేక్షకులు అందరూ చూస్తా ఉన్నారు. మీరు శ్యామ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారండి? శ్యామ్ గురించి చెప్పడానికంటే ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చానండి గచ్చిపల్లి పిఎస్ లో. అతను వస్తానని చెప్తే అలాగా పోస్ట్పోన్ చేస్తా ఉన్నాడు. సారీ, నేను వర్క్ లో ఉన్నాను ప్రస్తుతానికి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఇక్కడ. 1 minute లో ఐశ్వర్య గారు, నేను ఎక్కువ అడగనండి, ఒకటే నిమిషంలో. శ్యామ్ నుంచి మీరు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? మీ మధ్యలో డెఫినెట్ గా మాట్లాడతానండి, నాకేం భయం లేదు. నేను వర్క్ లో ఉన్నా, పక్కకు వస్తున్నా అని చెప్తున్నాను అంతే. ఓకే. మీరు మీకు ఐశ్వర్య గారు, మీకు జూమ్ లింక్ ఇచ్చానండి, జూమ్ లింక్ లో జాయిన్ అవుతారా? మీ వర్షన్ చెప్పాలనుకుంటున్నారు? లేదు, వీడియోకి ప్రస్తుతానికి రాలేనండి. చెప్పండి కదా, వర్క్ ప్లేస్ లో ఉన్నాను. వర్క్ ప్లేస్ లో ఉండి నాకు ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దామని అనుకున్నది అతను అనుకున్నది చేస్తున్నాడు. నాకు చెప్పాడు నా కెరీర్ నాశనం చేస్తానని. దీని వల్ల అతనికి తెలియదు ఏంటంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి వల్ల నా కెరీర్ అయితే నాశనం అవ్వదండి. సీరియస్ అనే వాటిలో ఏం చూస్తారంటే, ఈ అమ్మాయి టైం టు టైం వస్తుందా, వెళ్తుందా, ఈవిడ వర్క్ బాగా చేస్తుందా, అంతవరకే చూస్తారు. కానీ ఇలాంటివి నాకు ఏమి ఎఫెక్ట్ కాదు. అతను ఏం చేసుకున్నా నాకు ఫరక్ పడదు, ఏం బాధ లేదు. ఇప్పటికీ నా పేరెంట్స్ ని, మా తమ్ముడిని, నన్ను చాలా సఫర్ చేశాడు. పెళ్లి చేసుకున్న 16 రోజుల్లో టార్చర్ చూపించాడు నాకు.